ओं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीमात्रे नमः। मातृदेवो भव। ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం. నిన్న సాయంత్రం 6:20 నుంచి ఈరోజు రాత్రి 8:15 వరకు ఏకాదశి ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా మనం పిలుచుకుంటున్నాం. తొలి ఏకాదశి పండుగ అంటే ఏమిటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి హిందువులకు అతి పవిత్రమైన ముఖ్యమైన పండుగ. ఇది ఆషాఢ మాసంలో 11వ రోజు అనగా పౌర్ణమికి ముందు ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య వ్రతం అనగా 4 నెలల పాటు జరిగే పర్వదినం. ఇది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక మాసం వరకు జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే పవిత్రమైన రోజు తొలి ఏకాదశి పర్వదినం. వ్యవసాయదారులకు ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి. వారు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఈ రోజును ఎన్నుకుంటారు. భక్తులు ఉపవాసాలు ఉంటారు. రోజంతా భజనలతో గడుపుతారు. ఈరోజు ఉపవాసాలు ఉంటే సర్వ పాపాలు పోతాయని పెద్దలు చెబుతారు. ఈ రోజు నుంచి దేవతారాత్రులు ప్రారంభమవుతాయి. అంటే ఈరోజు నుంచి ప్రారంభమయ్యే రాత్రులను దేవతారాత్రులు అంటారు. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఇలా ఎన్నో ముఖ్యమైన రాత్రులు ఈ 4 నెలల పాటు జరుగుతాయి. ఈ 4 నెలల పాటు అతి పవిత్రమైన రాత్రులను దేవతారాత్రులు అంటారు. ఈ మహాపర్వదినం రోజు శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను పూజిస్తారు. ఎవరైతే ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలుస్తారో వారికి సర్వపాపములు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.